మనం చేసిన కర్మ మనల్ని ఎలా వెంటాడుతుందో తెలుసా? ఒక పల్లెటూరులో ఒక అతను ఆవు పాలు అమ్మేవాడు. దాంతో పాటుగా పెరుగు నెయ్యిని కూడా అమ్ముకుంటూ తన భార్యతో జీవనం సాగిస్తున్నాడు. ఊర్లో అమ్మగా మిగిలిన ఆవు పాలతో నెయ్యిని తయారు చేసి వారానికి ఒకసారి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లి వ్యాపారం చేసేవాడు. అతని భార్య నెయ్యిని ఒక ప్లాస్టిక్ సంచిలో కిలో చొప్పున వేసి ఇచ్చేది. అతను ఆ ప్యాకెట్లను అలాగే తీసుకుని వెళ్లి పట్నంలో అమ్మేవాడు. ఒక రోజు అతను పట్నంలో నెయ్యి ప్యాకెట్లు అమ్మగా కొన్ని మిగిలిపోగా తను నిత్యం రోజువారీ సరుకులు కొనే కొట్టుకు వెళ్లి అక్కడ యజమానికి కూడా నెయ్యి ప్యాకెట్లు అమ్మి తనకు కావలసిన పప్పు, ఉప్పు, బియ్యం వగేరా అన్ని సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్లిన తర్వాత కొట్టు యజమాని ఒక నెయ్యి ప్యాకెట్ ని తీసి తూకం వేస్తే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కిలో ఉండాల్సిన నెయ్యి ప్యాకెట్ 900 గ్రాములే ఉంది. దీంతో కొట్టు యజమాని నెయ్యి ప్యాకెట్లు అన్నింటినీ తూకం వేస్తే అన్ని కూడా 900 గ్రాములే ఉన్నాయి. అది చూసిన అతని మనసుకి చాలా బాధ అనిపించింది. నేను పాలమ్మే అతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను ఇంత ఘోరంగా మోసం చేస్తాడా అంటూ బాధపడ్డాడు. మళ్ళీ ఒక వారం తర్వాత పాలమ్మే అతను నెయ్యి ప్యాకెట్లు తీసుకుని కిరాణా కొట్టు యజమాని దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ యజమాని, నువ్వు నా కొట్లో కాలు పెట్టొద్దు, నువ్వు ఒక మోసగాడివి, నమ్మకద్రోహివి. నెయ్యి కిలో అని చెప్పి 900 గ్రాములే ఇస్తావా? ఇకపై నీ ముఖం నాకు ఎప్పుడూ చూపించొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెంతో నీతిమంతుడు అని నిన్ను నమ్మి నీ దగ్గర నెయ్యి ప్యాకెట్లు కొంటే నన్ను ఇంతలా మోసం చేస్తావా? నమ్మిన వాడిని మోసం చేయాలనుకోవడం నీకు సిగ్గనిపించడం లేదు అంటూ దారిన పోయేవారందరినీ పిలుస్తూ గొడవ చేయసాగాడు. అప్పుడు ఆ పాలమ్మే అతను వినయంగా యజమానితో, అయ్యా, నేను బేదవాన్నే గాని మోసం చేసేవాణ్ణి కాదయ్యా. నా దగ్గర త్రాసు, తూకం రాళ్లు కొనేంత డబ్బు లేదు. మీ దగ్గర కొని తీసుకువెళ్లిన ఒక కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో ఉన్న చిన్న కట్టెముక్క మధ్యలో తాడు కట్టి తక్కడలా చేసుకుని ఒకవైపు మీరమ్మిన కిలో చక్కెర సంచిని వేసి తూకం వేస్తూ ఉంటాను. అది విన్న వెంటనే కొట్టు యజమాని తల వంచుకొని తన తప్పు తెలుసుకొని సిగ్గుపడ్డాడు. అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న వాళ్ళందరూ ఆ కొట్టు యజమానికి చీవాట్లు పెట్టి పంపించారు. ఆ కొట్టు యజమాని ఆ పాలమ్మే అతనికి ఏం చేశాడో అదే అతనికి తిరిగి వచ్చింది. మనం ఎదుటి వారికి ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందనేది ప్రకృతి నియమం. ఇదే కర్మ సిద్ధాంతం. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని మన పూర్వీకులు ఊరికే అనలేదు. Download ShareChat.